మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించడం మా దేవ, నీ ఘనమైన నమన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. గెత్సెమనే తోటలోని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన మహాప్రార్థన దినమన్నారు దైవజనులు. ఆ ప్రార్థన దినాన ఎలాంటి ప్రార్థన చేశారో, మేము ఎలాంటి ప్రార్థన నేర్చుకోవాలో చూపించినటువంటి నీ కుమారుని యొక్క ప్రార్థన మాకు నేర్పించుమని, ఆ ప్రార్థన ద్వారా నీ కుమారుడు ఎలాంటి జయం పొందారో అలాంటి జయం మేము కూడా పొందడానికి కృప దయచేసి మీరు మహిమ పొందుమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న వర్తమానం అందించుతున్న వర్తమానికుడైన యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. రాతిరియంతటను మహారోదనముచే గెత్సెమనే వనమునందు గడిపి, రాతిరియంతటను మహారోదనముచే గెత్సెమనే వనమునందు గడిపి, గొప్ప వేదనముతో ప్రార్థింపగా తండ్రి నీ ప్రాణనాథ, రక్తధారలే నాకై రాల్చినావా, రక్తధారలే నాకై రాల్చినావా, సిలువ మోసినావా, శ్రమల కూర్చినావా యేసునాథ, సత్య జీవం స్వర్గము నకు సుదారి, కత్తుల్గుదియాలతో వచ్చి నారా, కట్టి కొట్టుచు నిన్ను దిట్టినారా, కత్తుల్గుదియాలతో వచ్చి నారా, కట్టి కొట్టుచు నిన్ను దిట్టినారా, కండ్ల గంతల్ కట్టి కొరడలాతో కొట్టి కటిను లంతా, ముండ్ల మకుటం మౌదల మోపినారా, ముండ్ల మకుటం మౌదల మోపినారా, సిలువ మోసినావా, శ్రమల కూర్చినావా యేసునాథ, సత్య జీవం స్వర్గము నకు సుదారి, కుయ్యనేతి కల్వరి గిరి వరకు మోయమనుచున్నిన్ మరి ముత్తినారా, కుయ్యనేతి కల్వరి గిరి వరకు మోయమనుచున్నిన్ మరి ముత్తినారా, మూర్ఖులందరు నీదు మోముపై నుమియుచున్ మోక్ష రాజా, యెరూషలేం పురవీధుల త్రిప్పినారా, యెరూషలేం పురవీధుల త్రిప్పినారా,
సిలువ మోసినవా, శ్రమల కూర్చినవా యేసునాథా. సత్య జీవం స్వర్గము నకు సుదారి, ఆహా నా దోషములే మహావేదన బెట్టేనా మోక్షరాజా. సర్వసాచ సంపూర్ణ ప్రదీప, సర్వసాచ సంపూర్ణ ప్రదీప. దేవుని నామమున స్తోత్రాలు మీ అందరికీ. నా మరణాత యేసుక్రీస్తు ప్రభు వారు పడినటువంటి ఆ యొక్క ప్రసవ వేదన లాంటి ప్రార్థన, గెత్సెమనే ప్రార్థన, మహావేదన ప్రార్థన, మహాప్రార్థన దినము దైవజనులు వివరించినటువంటి వివరము చాలా మట్టుకు విన్నాము. ఇంకా కొంచెం మరి దైవజనులు చెప్పినటువంటి మాటలు మనం వినడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అయితే 3 తరగతులుగా అక్కడ ఉన్నటువంటి తన శిష్యులను విభజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తోట గేటు దగ్గర 8 లోపలికి నమ్మిన బంటులు అన్నటువంటి 3 శిష్యులను తీసుకుని వెళ్ళి వారి దగ్గర నుంచి కూడా రాతివేత దూరం వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసినటువంటి వైనాన్ని మనం విన్నాము. ఎలాంటి దుఃఖం అనుభవించారో, ఎలాంటి వేదన ఆతురత పడ్డారో, అలాంటి ప్రార్థనా జీవితం మనకు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు వారు అట్టి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి ప్రార్థనా ఫలితముల గురించి ఆయన సిలువలో ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్క మాట కూడా విసుగుదల మాట లేకుండా, వారి మీద మరి కక్ష సాధించకుండా, యేసుక్రీస్తు ప్రభులో ఉండేటువంటి ప్రేమ ఎటువంటిదో, ఆ ప్రేమ యొక్క లోతెంతో ఎత్తెంతో, ఆ ప్రేమ యొక్క వైశాల్యం ఎంతో, పొడుగెంతో వెడల్పెంతో వైశాల్యం ఎంతో, ఆ ప్రేమ యొక్క లోతుల ప్రేమ అంతటిని కూడా వారి మీద చూపించినట్లుగా సిలువ యొక్క ప్రేమ. అందుకే సిలువ ప్రేమ కల్వరి ప్రేమ అన్నారు. ఈ కల్వరి ప్రేమకు అంతులేని ప్రేమ, వెలలేని ప్రేమ, మరి వల్లమాలిన ప్రేమ అన్నారు. వల్లమాలిన ప్రేమ, ఇంకా అలాంటి ప్రేమకి ఇంకా మరి అవధులు లేనిటువంటి ప్రేమ. కనుక అలాంటి ప్రేమ చూపించినటువంటి ప్రభు అందుకే ముందుగానే ఇలాంటి ప్రార్థన చేసుకున్నారు. ఆయన విరిగి నలిగినటువంటి ప్రార్థన, సాగిలపడి చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఆయన అక్కడ గెత్సెమనే తోటలో చేశారు కనుకని ఆయన యొక్క మరణాన్ని జయించగలిగారు. ఏ శత్రువును కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు, పరుషమైనటువంటి మాటలు మాట్లాడలేదు, కనీసం చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఆయన అలా మౌనంగానే ఆయన భరించినటువంటి విధానము, సిలువలో ఆయన భరించినటువంటి ఆ యొక్క మరి ఓర్పు, సహనము, ఆ యొక్క మూర్తిమంతము మనం అర్థం చేసుకోవాలంటే మన యొక్క ప్రేమకు కానీ మన యొక్క భక్తికి కానీ అందనటువంటి ప్రేమ. అందుకే పురుషోత్తం చౌదరి గారు అన్నారు, ఆ ప్రేమ యొక్క లోతు ఎంతో తెలియాలంటే హృదయంలోని కంటే కూడా నా చేతిని పెట్టి దేవునప్పటికీ కూడా ఆ ప్రేమ యొక్క లోతుని నేను తెలుసుకోలేనని చెప్పారు. కనుక అంత లోతైనటువంటి ప్రేమ, అంత అరమరలేనటువంటి ప్రేమ దేవుడు నీ మీద నా మీద కూడా చూపించినటువంటి విషయము. అందుకే ఆయన ఏం చేశారంటే మనకు ప్రార్థన విధానం నేర్పించారు. కనుక గెత్సెమనే తోట ప్రార్థన, గెత్సెమనే ప్రార్థన మనం నేర్చుకోవలసినటువంటి వారమైన అటువంటి ప్రేమ, అటువంటి ప్రార్థన మనం నేర్చుకుంటే మరి ఏ విధమైనటువంటి గొడవలు కూడా మనకు గృహాల్లోనూ ఉండవు, సంఘాల్లోనూ ఉండవు. అలాంటి ప్రార్థన మనం చేసుకుని మనల్ని మనం సంభాళించుకొని ముందుకు సాగిపోయేటటువంటి స్థితి దేవుడు మనకిచ్చి నడిపించాలని ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 3 రకాలైన గుంపులు పెట్టారు కదా. 8 మంది ఒక గుంపు, లోపల 3 గుంపు, రాతివేత దూరంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుంపు. కనుక ఇది 30 అంతలు. గేటు దగ్గర ఉన్నటువంటి వారి యొక్క అంతస్తు 30 అంతలు, లోపల తీసుకునేటువంటి శిష్యుల యొక్క అంతస్తు 60 అంతలు, ఆ తర్వాత రాతివేత దూరం వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంతస్తు ఏమో మరి 100 అంతలు. 100 అంతలు మించినటువంటి పంట మనం పండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ ప్రార్థన చేస్తాం. కానీ ఈ ప్రార్థన ఎటువంటి ప్రార్థన మనం చేస్తాం? ప్రభువు ప్రార్థన చేశారు, శిష్యులు చేశారు, నిద్రపోయారు. ఆ లోతులంతో మనం చూసుకున్నాం ఇంతవరకు కూడాను. అయితే మనకి ఎటువంటి ప్రేమ కావాలనేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియచేశారు. అందుకే ఏమన్నారంటే ప్రభు యొక్క మరి దైవత్వం ఒక పక్కన పెట్టి మానవత్వంతో ప్రార్థన చేసినట్లుగా
మనం చూస్తూ ఉన్నాము. మానవత్వము, అందుకే దైవత్వం ఉంటే కనుక దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇతడు సహించగలిగాడు, జయించగలిగాడు అనేటువంటి మాట వస్తుంది. కనుక ఆయన పూర్తి మానవత్వంతో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము కూడా అసలైనటువంటి మానవులు మనమే ఆ ప్రభు యొక్క మానవత్వాన్ని తెలిపేటటువంటి ఆ యొక్క మానవ లక్షణాలు కలిగినటువంటి మనము కూడా అటువంటి ప్రార్థన చేసి జయించాలనేటువంటి ఉద్దేశము దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు యొక్క ప్రార్థన వేదన తెలుపుతూ ఉంది. ఆ వేదన ఎటువంటిదో మనకు తెలిసిపోయేటటువంటి విషయము. కనుక మానవులు దుఃఖం అనుభవిస్తారో మానవులకు మించినటువంటి అతీతమైనటువంటి ఆ దుఃఖాన్ని వర్ణింప శక్యము కానిటువంటి దుఃఖము. కనుక అటువంటి దుఃఖముతో చేసినటువంటి ప్రార్థన, ఈ అంతస్తుల ప్రార్థన మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ప్రార్థన ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మోషే గారు చేసినటువంటి 3 భాగాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అన్నారు. అలాగే 30 కూడా పంట మంచి నేలన పడినటువంటి విత్తనాలు కూడా 3 రకాల పంటలు పండాయట. విత్తనం మంచిదే, నేల మంచిదే, అయితే పంట పండడం అనేటువంటి మాట 3 రకాలు. అది కూడా 30 అరుదంతులుగా 100 పంట పండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. విత్తనం మంచిది, నేల మంచిది అయినప్పుడు కూడా ఈ తరగతులు ఎలా వస్తున్నాయి? మరి తీసుకునేటువంటి విధానంలో తేడా ఉంటుందన్నమాట. ఒక గురువు గారు శిష్యులకి, లేకపోతే ఒక టీచరు ఒక క్లాసులో పాఠం బోధించేటప్పుడు అందరికీ సమానంగానే బోధిస్తారు. కానీ అయితే మరి యావరేజు పిల్లలు ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, అలాగే హై యావరేజ్ వాళ్ళు కూడా ఉంటారు. కనుక అలా 3 తరగతుల ప్రకారంగా ఉంటాయి ఆ విద్యార్థుల యొక్క మనస్తత్వం. స్వీకరించేటువంటి స్థితిని బట్టి ఉంటుంది అనమాట. చెప్పేటువంటి వారు బాగానే చెప్తారు, ప్రతిదీ కూడా చెప్తారు, వాళ్ళకి కూలంకషంగా తెలియాలంటే ఉద్దేశంతో చెప్తారు. కానీ స్వీకరించేటువంటి వారి యొక్క మనస్సును బట్టే ఉంటుంది అనమాట వారికి వచ్చిన మార్కులు కూడా. అందుకే మరి చక్కగా 100కు చేరేటటువంటి వాళ్ళు ఉన్నారు, 70% మార్కులు కొట్టేటువంటి వాళ్ళు, 60% తీసుకుని ఫస్ట్ క్లాస్ అన్నారు, అలాగే 40, అలాగే 50% తీసుకున్నారు. కనీసం మార్కులు 35 మార్కులు. ఆ 35 మార్కులు కూడా రీచ్ అవ్వలేకపోతే కనుక ఫెయిల్ అంటున్నారు అనమాట. కనుక ఏ తత్వంతో మనం చదువుతున్నామో, మన యొక్క మనస్తత్వం ఎటువంటిది అనేటటువంటి దాన్ని బట్టి భక్తి జీవితం, విద్యా జీవితం కూడా ఉంటుంది. మన సంసార జీవితంలో కూడా ఏ థీరీలో మనం సంసారం చేసుకున్నాం, మనం పెరుగుతున్నాం అనేటువంటి విషయాన్ని, మరి మనం పెరుగుతున్న విషయాన్ని బట్టి ఇతరులు కూడా మనల్ని అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడ అంతస్తులు అనేటువంటి మాట, ప్రభు యొక్క వేదన ఎటువంటి వేదన అంటే దైవత్వం లేకుండా మానవత్వంతో చేసినటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. కనుక దేవుడు మరి విశ్వాసులు 2 రకాలని చెప్పారు కదా. తోట గేటు దగ్గర ఒక రకము, లోపలికి వెళ్ళినటువంటి వారి యొక్క అంతస్తు ఒక రకమని. అందుకే వీరితోటి ఏం చెప్పారు, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు, లోపలికి తీసుకున్న వాళ్ళని ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆయనేమో మరింత ఆత్రముగా ప్రార్థన చేసినటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి ప్రార్థనా జీవితం మనం సంపాదించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నారు. నా ప్రాణము మరణమోగునంతగా మరి ఘోషిస్తూ ఉన్నది అని ప్రభు చెప్తూ ఉన్నారు. నా ప్రాణము మరణమోగునంతగా అంటే ఇంకా ఆ స్థితి ఏంటంటే చావో రేవో తెలియనటువంటి పరిస్థితి. ఆ వచ్చినటువంటి మహాశ్రమ, ఆ మహాశ్రమను బట్టి ఆయన కృంగిపోయేటటువంటి పరిస్థితి. మానవుడిగా కృంగిపోయినప్పటికీ కూడా దేవత్వం ఉంది కాబట్టి, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మరి జయించినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక నా ప్రాణము మరణమోగునంతగా నాలో కృంగిపోతూ ఉన్నది నా ప్రాణం అనేటటువంటి మాట. అందుకే నా కోసం ప్రార్థన చేయండి, మీకోసం కూడా మీరు ప్రార్థన చేసుకుంటారు. ఇవాళ నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకోసం కూడా మీరు ప్రార్థన చేసుకుంటేనే రేపు పొద్దున్న మీకు శ్రమలు వచ్చినప్పుడు శోధనలో నిలబడగడానికి శక్తి కలుగుతుంది. కనుక మీకోసం ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థన దేనికోసం అంటే నా కోసం ఎలాగ చేసుకున్నాను, మీ ప్రార్థన మీ కొరకు, మీరు గెలవడం కొరకు, శోధనను జయించుట కొరకు మీరు ఈ ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. ఎందుకో తెలుసా, రేపన్నాడు శుక్రవారం నాడు ఆయన సిలువేస్తే ఆయన మరణిస్తారు, సమాధి చేసేస్తారు అన్నమాట. అప్పుడు మళ్ళీ ఈ గురువుగారు ఎలాగ పోయారు కాబట్టి శిష్యులను పట్టుకుంటారు. శిష్యులను పట్టుకుని యేసుప్రభు శిష్యుడు వీడే అనుకుని వాళ్ళని కూడా మరణశిక్షగా అప్పచెప్తారు. కనుక మీరు శోధనలో పడకుండా ఉండడానికి, నేను శోధనలో పడకుండా ఉండడానికి ఈ ప్రార్థన చేసుకున్నాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, శోధనలో పడకుండా ఉంటారు. కనుక శోధనలో పడకుండా ఉండాలంటే మెళుకు కలిగినటువంటి ప్రార్థన జీవితం మనకు అవసరమైనదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి దేవుడు మనకి ఇవ్వాలని మెళుకు కలిగినటువంటి ప్రార్థన, మెళుకు కలిగినప్పుడు నిద్రపోతా ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ లేపితే లేస్తూ ఉంటారు, మళ్ళీ ప్రభువా తండ్రి అంటారు, మళ్ళీ లేపితే మళ్ళీ తండ్రి ప్రభు అంటారు. వాళ్ళకి నిద్రే కావాలి తప్ప ప్రార్థన అవసరం లేదు.
కనుక ఇక్కడ నిద్రపోవటం అనేటటువంటి క్వశ్చనే చూసుకుంటారు తప్ప ప్రార్థన ముఖ్యమనేటువంటి మాట మరి సంఘస్థులకు కానీ లేకపోతే ఏ బిడ్డలకైనా సరే మనం చెప్పినప్పుడు ప్రార్థన చేయండి అంటే మెలకువగా ఉండేటువంటి ప్రార్థన చేయాలట. నిద్రమత్తుతో కూడినటువంటి ప్రార్థన, ఓ ముక్క దేవుడు ప్రార్థన చేసి ఓ ముక్క మళ్ళీ పడుకుని మళ్ళీ ఒకసారి లేచి ప్రార్థన చేసుకుంటే దానివల్ల ఉపకారం ఏమీ ఉండదు. అందుకే కోడి పెట్ట కింద పెట్టినటువంటి గుడ్లు 21 రోజుకి పిల్ల రూపం దాలుస్తాయి. పిల్ల రూపం దాల్చినవి పిల్లలు అవుతాయి, కొన్ని ఏమో పిల్లలు కూడా పెట్టవు, ఏంటంటే వెట్టవు ఉన్నప్పటికీ కూడా అడిలిపోయినటువంటి కోడిగుడ్లుగా ఉంటాయి. అవి అట్టేసుకోవడానికి పనికిరాదు, తినటానికి పనికిరాదు, పిల్ల అవ్వడానికి కూడా పనికిరాదు, అవి పెంట మీద పారబోయడానికి. అందుకే వెట్ట కలిగినటువంటి సన్నిధి కలిగినటువంటి వారమే, నీతి సూర్యుని యొక్క వెట్ట కలిగినటువంటి వారమే, ప్రభు యొక్క సన్నిధి అనుభవించేటటువంటి వారమే. మరి పిల్ల రూపము దాల్చేటటువంటి 21 రోజుకి పిల్ల రూపం ఈ 40 రోజుల యొక్క ధ్యానం ద్వారా మన ఆత్మ ఇంకా ఏం చేయాలంటే రూపము దాల్చాలి. ఆ రూపం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపము. రూపాంతర కొండ మీద రూపం మార్చబడినటువంటి రూపం పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు మనం చేయాలని ప్రార్థన యొక్క వివరాలు మనం తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనం మెలకువ కలిగినటువంటి ప్రార్థన మెలకువగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏంటా ప్రార్థన? ఏం అడగాలనుకుంటున్నావు, ఏది తొలగాలనుకుంటున్నావు, ఏది కావాలనుకుంటున్నావు, కావాలనుకున్నది నీకు తెలుసు, ఏది తొలగిపోవాలనుకున్నావు అది కూడా నీకు తెలుసు. కనుక తెలిసినటువంటి విషయాలే కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మెలకువ కలిగినటువంటి ప్రార్థన పూర్తయ్యేంత వరకు కూడా. అలాగే కనిపెట్టేటటువంటి గంట కూడా ఉంది మనకి, అది గంట అరగంట, అది మన యొక్క ఆత్మీయ తీవ్రతను బట్టి ఉంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత కనిపెట్టేటువంటి విషయంలో ప్రభు ఏం చెప్తారు, మనం చేసినటువంటి ప్రార్థనాంశానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క జవాబు ఏంటి, అది మన మనసుకు తోచేటటువంటి పరిస్థితి తెలిసేంత వరకు కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి. అది ఎంతసేపు అంటే ఆ ఎంతసేపు అయినా సరే మెలకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితం జీవించి మెలకువ కలిగినటువంటి కనిపెట్టుడనేటువంటి జరిగితే గనక ప్రభువే మనకు సమాధానం ఇస్తారు. వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా, కళ ద్వారా మనకి సమస్త విషయాలు కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు. కళ నిద్రపోయేటప్పుడు కళ వస్తుంది, ప్రార్థనలో ఉన్నప్పుడు కనిపెట్టుట్లో దర్శనం వస్తుంది మనకి. కనుక ఈ దర్శనాలు ప్రార్థనలో ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు కళలు, యోసేపు కళలు కనేటువంటి వాడు అయి ఉన్నాడు. చాలామందికి మరి కళలోనే బైబిల్లో దానియేలు కలగన్నాడు. దానియేలు మరి నెబుకద్నెజరు రాజుకి, దర్యావేషు రాజుకి, ఆ రాజుల కాలంలో వాళ్ళ కళలు కనేటువంటి వారందరూ కూడా కళాభావం కూడా చెప్పేటటువంటి గొప్ప అంతస్తు దానియేలు గారు కూడా సంపాదించారు. కనుక ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ప్రభు యొక్క మనం కనిపెట్టుకుని ప్రభు రూపం ఎలాగుందో, పరలోకం ఎలాగుందో, పెండ్లి విందు ఎలా జరుగుతుందో ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తారు. దానికోసమే మనం మెలకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితము అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ప్రార్థన చేయమని ప్రభువే చెప్పారు మనకి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, తలుపు వేసుకుని ప్రార్థన చేయండి, రహస్యంగా ఉన్నటువంటి దేవుని రహస్యంగానే ప్రార్థన చేసి, రహస్యంగా ప్రార్థన చేసిన ప్రతిఫల రహస్యంగానే మీరు పొందండి అనేటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేశారు. ప్రార్థన ఏ విధంగా చేయాలో కూడా తెలియజేశారు. కనుక ఉపవాస ప్రార్థనలా చేయాలి, గదిలోకి వెళ్ళి ఒంటరి ప్రార్థనలా చేయాలి. ప్రార్థన విధానాన్ని కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివితే ఫుల్గా మనకు అర్థమవుతుంది. కనుక ప్రార్థన మెలకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితం అని దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాన్ని బట్టి మీకు నేను తెలియజేసిన దైవజనులు చెప్పినటువంటి మాట. అయితే ప్రార్థన చేసిన నామకార్థం ప్రార్థన వస్తుందట. అమ్మ చేయమంది కాబట్టి అని చేస్తారు కొంతమంది, నాన్న ప్రార్థన చేయకపోతే తిడతాడని కొంతమంది చేస్తూ ఉంటారు. అయ్యో ప్రార్థన చేస్తే పాస్టర్గా తిడతారని కొంతమంది, వీళ్ళు తిడతారు వాళ్ళు తిడతారనేటువంటి ఉద్దేశంతో చేసే ప్రార్థన నామకార్థ ప్రార్థన. నీకు నీవుకు రావాలి, నాకు నేను ఈ పరీక్ష పాస్ అవ్వాలని, నాకు నేను ఈ గొట్టెక్కాలని, ఈ కష్టం నుంచి గొట్టెక్కాలని, ఈ సిద్ధి పొందాలని ఎప్పుడైతే నీకు నువ్వుగా ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన మనం అనుకోవాలి. అప్పుడే మెలకువ కలిగినటువంటి ప్రార్థన, నామకార్థన ప్రార్థనలో నామకార్థన ప్రార్థన అనేటటువంటి దానికి అది మనకి చెడు మార్గాలు పట్టిస్తుందట. నామకార్థన ప్రార్థన చేస్తే అప్పుడు వెంటనే సాతాను మన దగ్గరకు వచ్చి ఒక విషబీజం పోస్తాడు. చేదైన వేరు అప్పుడే మనకు ములిసిపోతుంది. చేదైన వేరు వచ్చిందనుకో అది దేవుడు చెప్పాడని చెప్పి చెడ్డ మార్గంలోకి వెళ్ళే వాళ్ళు కూడా దేవుడు చెప్పగా నేను వెళ్ళాను అనేటువంటి ప్రజలు కూడా నేను చూశాను. కనుక మెలకువ కలిగినటువంటి ప్రార్థన, మరి నామకార్థన ప్రార్థన కాకుండా మెలకువ కలిగినటువంటి ప్రార్థన మనము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే నిరీక్షణ కలిగిన ప్రార్థన చేయాలి, మెలకువ కలిగిన ప్రార్థన చేయాలి, నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థన కూడా చేయాలి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మనం నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటి? నేను ఇప్పుడు ఈ ప్రార్థనాంశాన్ని చేస్తున్నాను కాబట్టి ఈ ప్రార్థనాంశాన్ని నా దేవుడు నాకు జవాబిస్తాడు అని నీకు నిరీక్షణ ఉండాలి. జయము రాకముందే జయము పలకమని చెప్పినటువంటి తండ్రి, మన తండ్రి,
నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని నమ్మమని చెప్పినటువంటి తండ్రి. ప్రార్థన చేయమని చెప్పారు, విసుక్కోకుండా ప్రార్థన చేయమన్నారు, మెళకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. ఇవన్నీ కూడా ప్రార్థన యొక్క లక్షణాలు ఇవి. కనుక మనకు నిరీక్షణ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. నేను ఇప్పుడు ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు వింటాడు కాబట్టి నాకు ఇది నెరవేరుతుంది అనేటటువంటి ఉద్దేశం కలిగితే కనుక దానికే నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థన, మెళుకు కలిగినటువంటి ప్రార్థన. నామకార్థన ప్రార్థన దీనికి ఉండడానికి వీలు లేదు. నామకార్థంగా ఏదో జస్ట్ అలాగే వెళ్ళేసి చూసేసి వచ్చి చిన్నపిల్లలు అప్పుడు అలాగే చేస్తారు. ప్రార్థన చేసుకోకపోతే టిఫిన్ పెట్టమని వాళ్ళు, టిఫిన్ పెట్టిన ప్రార్థన చేసుకోకపోతే నీకు ఇంకేది లేదురా అంటారు. అందుకని చెప్పి నాన్న తిడతాడు, అమ్మ తిడతాడు కాబట్టి అని గబగబా వెళ్ళిపోయి అనుకుని వచ్చేసేస్తారు అనమాట. వాక్యం కూడా చదువుకోవడం ఏంటి, జస్ట్ ఇలా తీస్తారు, ఏదో ఒక మొక్క అనేసేసుకుని వచ్చేసి అయిపోయింది నా ప్రార్థన అంటారు. కనుక అలాంటి ప్రార్థన చిన్నపిల్లలప్పుడు అలా చేస్తే చెయ్యొచ్చేమో, కానీ ఇంకా కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆలోచన చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో మనము నామకార్థన ప్రార్థన రావడానికి వీల్లేదు. మెళుకు కలిగినటువంటి ప్రార్థన, నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థన మనం చెయ్యాలనేటువంటి ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు వర్గీయమైన ప్రార్థన ద్వారా మనకు తెలియజేస్తారు. ఇది మనము మరి తెలుసుకోవాల్సినటువంటి వారమైన. చాలామంది ఏం చేస్తారంటే, అబ్బా ఈ ప్రార్థన మొదలుపెట్టారు, గంట పెట్టేసి ఇలాగ ఉంది, విసుగు వచ్చేస్తుంది నాకు అని ఎదుటి వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు మనం వెళ్ళిపోదాం, ఎప్పుడు ముగింపు ప్రార్థన, ఎప్పుడు దీవెని చెప్పేస్తారు వెళ్ళిపోదామా అనేటటువంటి తత్వంతో ఉంటారు. కానీ వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏమడుగుతున్నారు, నేను ఏమని ప్రార్థన చేయాలి, వాళ్ళు చేసే ప్రార్థన నేను ఆలకించాలి. పెద్దలు చేస్తున్నారు, అనుభవంతో చేస్తున్నారు ప్రార్థన. ఏ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మనం ఎదుటి వాళ్ళు చేసినటువంటి ప్రార్థన మనం నేర్చుకుంటే వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలాగే మనం కూడా చేయగలుగుతాం. కనుక మనం చేసేటువంటి ప్రార్థన ఏంటంటే ఎదుటివారి యొక్క అనుభవాలు మనం నేర్చుకుని ప్రార్థన చేసే పరిస్థితి అనమాట. కనుక త్వరగా ముగించట్లేదు ఏంటనుకుంటే కనుక ఇంకా మనకు ఆ ప్రార్థన అర్థం కాదు, వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటో మనకు తెలియదు. కనుక మనం త్వరగా ముగించాలనేటువంటి తత్వం మన దగ్గర ఉండడానికి వీల్లేదని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకుందాం. కనుక త్వరగా ముగించలేదు అనేటువంటి పని. ఇంకోటి ఏంటంటే బద్ధకముతో చేసే ప్రార్థన అట. బద్ధకిస్తూ అంటే ఇంకా ఆవలింపులు వచ్చేస్తాయి, ఇంకా మనకి ఇంకో కునికేస్తాము, మళ్ళీ మెళుకోవచ్చు, ప్రార్థన చేస్తాము. ఇలాంటి దుష్టకరమైనటువంటి ప్రార్థన మనం చేయటానికి వీల్లేదు. నామకార్థన ప్రార్థనలోకి వెళ్ళిపోతుంది ఇది కూడా. కనుక ఏం చేయాలంటే బద్దకించేటటువంటి ప్రార్థన కానీ, త్వరగా అయిపోవాలి బాబు అనుకునేటువంటి ప్రార్థన కానీ మన దగ్గర ఉండడానికి. ఎప్పుడు ప్రార్థన ముగించినప్పుడు కూడా నా తండ్రి నాకు కనిపించే వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమే మనం ఉండాలి. అది ప్రార్థన, మనం విసుగుదల ప్రార్థన ఉండడానికి వీల్లేదు అనేటటువంటి మాట దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కలిపి ఏంటంటే బద్ధకం ప్రార్థన, ఎప్పుడు ముగిస్తారని చెప్పే ప్రార్థన, ఇవన్నీ కూడా నిద్రతో కూడినటువంటిది. ఇంక నువ్వు ప్రార్థన చేసినా ఒకటే, ప్రార్థన చేయకపోయినా ఒకటే. నిద్ర నిద్ర నిద్ర, దానికి నిద్రనే పేరు పెడతారు తప్ప ప్రార్థనే పేరు మాత్రం పెట్టరు. కనుక ఒక 10 మందిమో లేకపోతే 7గురమో సన్నిధి ప్రార్థన చేసుకుంటానికి కూర్చున్నాం అనుకోండి, ఎంత ప్రార్థన చేసేస్తుంది ఏంట్రా బాబు, చేస్తాడంతా ప్రార్థన చేసేస్తుంది ఏంటి, ఎప్పుడు మిగతా దేవుడు ఇంకా అమ్మో ఈవిడ చేసిందంటే కనుక చాలాసేపు ఇంకా మనం ఎక్కడ కూర్చోలేమనుకుని మనసుకు విసుగుదల ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా ప్రార్థనకు మాటలు కూడా రావు మనకి. ప్రార్థన లక్షణంలో చెప్పుకుంటూ ఉన్నాం కదా. మనము నామకార్థన ప్రార్థన చేయడానికి వీల్లేదు, నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థన చెయ్యాలి. మరి త్వరగా ముగించలేదేటి అనేటువంటి ప్రార్థన కూడా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు ప్రార్థన వచ్చినప్పుడు కూడా దేవుడు దిగి వచ్చిన సమాధానం చెప్పేంతవరకు కూడా నేను మోకాళ్ళ దిగను, నేను ఈ ప్రార్థన నుంచి వెళ్ళను అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారమే మనము ప్రార్థన చేయాలి. అప్పుడే మనకి పరిపూర్ణమైనటువంటి ప్రార్థన మనకి అందుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు. కొండల మీదకి ఏకాంతముగా, శిష్యులు కూడా విడిచిపెట్టి ఏకాంతంగా వెళ్ళిపోతే వాళ్ళు వెతుక్కుంటూ ఆయన ఎక్కడున్నారు అని చెప్పి వెళ్ళినటువంటి స్థలానికి వెళ్ళి ఆయనతో పాటు ఏకీభవించేవారు. కనుక ఆయన అంత అంతస్తు వీళ్ళు కూడా పొందలేకపోయారు. కనుక మనము ఇవన్నీ కలిసి నిద్ర నిద్ర అంటారు. అజాగ్రత్తగా చేసిన, అశ్రద్ధగా చేసిన, బద్ధకంతో చేసినప్పటికీ కూడా చురుకుదనము అనేటటువంటిది ప్రార్థనలో మెలకుగా ఎప్పుడైతే మనం ఉన్నాం, పరలోకం నుంచి దేవదూతలు దిగి వస్తారు, మనకి దర్శనాలు వస్తాయి, ప్రభు మాట్లాడతారు, మనం ప్రభు మీద ప్రశ్నలు వేయొచ్చు, ఆయన మనకు సమాధానం చెప్తారు కూడా. కనుక దేవుడు మనకి ఇక్కడ తెలియజేసినటువంటి విషయం ఏంటంటే మెళుకు కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనకు అవసరమైనది. ఈ మెళుకు కలిగినటువంటి ప్రార్థనా జీవితం ఎప్పుడైతే మనకు అలవాటు అయిందో అది దేవుని యొక్క దూతలు వచ్చారా, సాతాను యొక్క సైన్యం వచ్చిందా మనం కూడా తెలుసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మన ఆత్మీయ నేత్రం దేవుడు తెరుస్తాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అయితే నిద్ర వద్దా అంటే నిద్ర కావాలి. మరి మనం శరీరక నిద్ర లేకపోతే శరీరానికి ఆరోగ్యం ఉండదు. కనుక మానవునికి నిద్ర అవసరం.
అయితే ఆ నిద్ర ఎంతవరకునో కొంతవరకు. అస్తమానం ఇంక నిద్ర అనేటువంటి మాట మన దగ్గర రావడం. అస్తమానం తిండి కానీ నిద్ర కానీ మనం శరీరానికి బ్రతకడానికి కాదు. ఏదో బ్రతకడానికి తినాలి, ఎంతో ఆ సమయానికి ఎంతో కొంత. నిద్రపోవాలి కాబట్టి నిద్రపోవాలి 1 గంట 2 గంటలు. కనుక అసలైనటువంటి మరి భక్తిపరులైనటువంటి వారు 1 గంట 2 గంటలు కూడా నిద్రపోయేటువంటి అవకాశం ఉండదు వారికి. కనుక ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, మరి ప్రసంగాలకు వెళ్తూ ఉంటారు, సేవ చేయడానికి వెళ్తుంటారు, పరిచయం చేయడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ప్రయాణము, ప్రయాస, సువార్త ఇవన్నీ కూడా ఎంత ప్రయాస ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఉన్నటువంటి భక్తి గౌరవముతో వారు నిద్రాహారాలు మానేసైనా సరే వారి యొక్క జీవితాన్ని అంకితం చేసుకుంటారు దేవుని యొక్క సేవ నిమిత్తము. అలాంటి మరి సేవ కొరకు మనం అంకితం అవ్వాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మెళుకువ కలిగినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? లోకం యొక్క ఎడబాపు మీద మన యొక్క తీవ్రత అనుకో. లోకం యొక్క ఎడబాటు అంటే ఏంటో తెలుసా? ఇంకా నలుగురు కూర్చున్న చోటుకి వెళ్ళి వాళ్ళకు బ్రతుకంత, ఈ జీవితం ఎంత, వాళ్ళ యొక్క విధానాలు ఎంత అనేటటువంటి లోకంలో ఉండే ప్రజల నిమిత్తము మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక లోకమే మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అసలు లోకాశలు అనేటటువంటిది మనకు ఉండడానికి బ్రతకాలి కాబట్టి, గృహం ఉంది కాబట్టి, భర్త భార్య పిల్లలు కుటుంబం ఉంది కాబట్టి దేవుని యొక్క భక్తి జీవితంలో సాగుతూ ఆ యొక్క బ్రతుకును మరి ఎలాగన్నారో తామరాకు మీద నీటి బొట్టు వలె మన బ్రతుకును సాగించుకోవాలి. బ్రతకాలి ఈ లోకంలో కాబట్టి ఎంతవరకు టచ్లో ఉండాలి లోకానికి. కనుక లోకం యొక్క మరి ఎడబాటు అనేటువంటి మాట ఏంటో తెలుసా? లోకం యొక్క ఎడబాటు మనకు కావాలి. అందుకే భక్తులైనటువంటి వారు, వరాలన్నటువంటి వారు ఊరికి దూరంగా ఉండాలన్నారట. ఊరికి దూరంగా అంటే ఏంటి? ఊరి యొక్క విషయాలన్నీ కూడా మనకు అక్కర్లేదు, బ్రతకాలి కాబట్టి మన బ్రతికేటో మనం బ్రతకాలి, మన భక్తి ఏంటో మనం చేసుకోవాలి, అంతే తప్ప మరి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తెలుసుకుని ప్రార్థన చేయవలసినటువంటి విధానంగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు లోకం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోకస్తులందరూ కూడా ప్రార్థన చేయమని కూడా దేవుడు ఒక వాక్యం ఉంది. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మహాప్రార్థనా స్థలము అన్నారు, మహాప్రార్థనాపరుడు అన్నారు. ఆ గెత్సేమనే తోట మహాప్రార్థన స్థలము, వేదన పడి చేసినటువంటి ప్రార్థనా స్థలము, మరణమగు పర్యంతము చేసినటువంటి ప్రార్థనా స్థలము. ప్రభువా ఎంత రక్త బిందువులుగా చెమట మారినటువంటి ఆ యొక్క ప్రార్థనా స్థలం, అటువంటి ప్రార్థనా స్థలముగా మా ప్రార్థన గదులు ఉండాలి. అలాగే తీవ్రమైన ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువా మీరు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనాపరుడివై ఉన్నావు కనుక నిన్ను నమ్ముకున్న మేము కూడా అట్టి ప్రార్థనాపరులమై ఉండాలని, నెరవేర్పు కలిగించేటువంటి ప్రార్థన, నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థన తండ్రి, మమ్మల్ని నీ దగ్గరికి చేర్చేటటువంటి ప్రార్థన, నీతో సహవాసం చేసేటువంటి ప్రార్థన, నీ సమరూపంలో మమ్మల్ని మార్చేటటువంటి ప్రార్థన, అట్టి ప్రార్థనాపరులుగా మేము ఉండాలని మీ ఉద్దేశమైనది కనుక అట్టి మార్గములు మమ్మల్ని అందరిని కూడా నడిపించి మీ కృపలో భద్రపరుచుకోమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న శిలువనాథుడయ్యున్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.